నమస్తే. డయాబెటీస్ వచ్చిన తర్వాత అది రివర్స్ అవ్వదు, పూర్తిగా తగ్గదు అనేసి అనుకుంటాం గదా! ఎన్నో సార్లు. ఎందుకనుకుంటాం? ఎందుకంటే జనరల్‌గా అదే వింటాం. కానీ షుగర్ వ్యాధి మనం పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ వ్యాధిని పూర్తిగా రివర్స్ ఎట్లా చేసుకోవాలి? షుగర్ వ్యాధిని పూర్తిగా రివర్స్ చేసుకోవాలంటే మనము హోమియోపతి మెడిసిన్స్ వాడాలి. అండ్ దానికి తగ్గట్టు డైట్ తీసుకోవాలి. మనము ఎన్నో ఇయర్స్ నుంచి షుగర్ వ్యాధికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. నా పేరు డాక్టర్ చేతన్ రాజ్. నా క్లినిక్ నారాయణగూడలో ఉంది హైదరాబాద్‌లో. అండ్ అసలు షుగర్ ఎట్లా రివర్స్ అవ్వచ్చు దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం ఇవాళ. సో చూడండి, బాడీలో ఇన్సులిన్ ఉంటది. ఈ ఇన్సులిన్ ఎందుకుంటది? గ్లూకోజ్ మెటబాలిజం కోసం ఈ ఇన్సులిన్ అవసరం. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, అరే నాకు ఇన్సులిన్ ఇంకా ప్రొడ్యూస్ అయితలేదు, నాకు షుగర్ వ్యాధి వచ్చేసింది అని అనుకుంటారు. కానీ యాక్చువల్ విషయం ఏంటంటే, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది మీ బాడీలో, కానీ అది బాడీ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అది మర్చిపోయిందనమాట. ఎందుకు మర్చిపోయింది? మనం ప్రాసెస్ ఫుడ్లు తింటాం, బిర్యానీలు తింటాం, సరిగా టైంకి పడుకోము, మళ్ళీ దాని తర్వాత స్ట్రెస్ తీసుకుంటాం, హార్డ్ వర్క్ చాలా ఎక్కువ చేస్తాం. ఇప్పుడు 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు పని చేయాలి, మనము 14 గంటలు అట్లా పని చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బండి పోతుంది, ఆ బండి మీద ఇద్దరు కూర్చోవచ్చు, నలుగురు కూడా కూర్చొని పోతారు. దానివల్ల ఏమవుతుంది? దాని ఇంజన్ ఖరాబ్ అవుతుంది కదా. ఇది కూడా అట్లనే. సో ఇవి కొన్ని కారణాలు షుగర్ వ్యాధి రావడానికి ఇది కొన్ని కారణాలు. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే డెవలప్ అయిపోయింది. అయితే మనం ఏం చేస్తాం? హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తాం. హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా షుగర్ వ్యాధి రివర్స్ అవుతుంది. అండ్ మనం పర్టికులర్ డయట్ కూడా చెప్తాం. ఇప్పుడు ఒక సింపుల్ హోమ్ రెమెడీ లాగా అనుకోండి, డయట్ లాగా అనుకోండి, ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకు గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఏదైతే స్టార్ట్ అయింది బాడీలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే స్టార్ట్ అయింది, అది ఎందుకు స్టార్ట్ అయింది? షుగర్ వ్యాధి రావడం వల్ల. అంటే ఏంది? మన బాడీకి ఎంత కార్బోహైడ్రేట్స్ అవసరం దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం కదా మనం. సో కార్బోహైడ్రేట్ లెవెల్స్ తగ్గించాలి. అయితే మీరు డైలీ నైట్ ఏం చేయండి అంటే, జొన్న రొట్టె తినండి. ఒకటే జొన్న రొట్టె, దాంతో ఒక చట్నీ చెప్తాను, అది హోమ్ రెమెడీ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం కూడా మీకు హెల్ప్ చేస్తుంది మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి. ఏం చేయాలంటే 2 ఉల్లిగడ్డలు తీసుకోవాలి, 2 ఎల్లిపాయలు తీసుకోవాలి. అండ్ దీంట్లో మీరు కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేస్తే ఏమైపోతుంది? చట్నీ లాగా తయారైపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం మిరపకాయల పొడి వేయండి, కొంచెం మీరు మిరియాల పౌడర్ వేయండి, కొంచెం ఉప్పు వేయండి. ఇది చట్నీ తయారైపోయింది కదా. ఈ చట్నీతోటి మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి. మీరు మార్పు చూస్తారు విదిన్ 3 months. మీరు HbA1c టెస్ట్ చేయించుకోండి. బై ఛాన్స్ మీ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయంటే మీరు మనకు కన్సల్ట్ కూడా చేయొచ్చు, మనం ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ.